ఆడు చావాలి, అది ఆస్తి నాకు రావాలి. నీ చంపితే కదరా అన్ని ప్రేమగా చూసుకుంటేనే. అన్ని చూసుకుంటే ఎందుకు వచ్చింది? అన్ని చంపితేనే వచ్చింది ఆస్తి. అత్తనాల తప్పే ఉందిరా, చెప్పునానా? నీలాంటి వాళ్ళు ఇలా చేస్తారని అమ్మ వీళ్ళమ్మ రాపించిందిరా. నాకు తెలియకుండా ఏం రాసి ఇచ్చింది మామయ్య మా అమ్మ? నోరు మీరా, వాడిని బ్రతుకున్నంత కాలం ప్రేమగా చూసుకుంటేనేరా. అయినా వాడు చనిపోయిన తర్వాత వాడి మరణ సహజ మరణం అని మెడికల్ సర్టిఫికేట్ ఇస్తేనే వాడు ఆస్తి మొత్తం నీకు వస్తుందిరా. అలా కాకుండా వాడు చచ్చినా నువ్వు చంపినా వాడి ఆస్తి మొత్తం అనాథ సేవా ట్రస్ట్కి వెళ్ళిపోతుందిరా. చంపరా, ఇప్పుడు చంపరా వాడిని. అయినా వాడి ప్రేమ గురించి నీకేం తెలుసురా? మామయ్య, ఈ వీలునామా ఈ గుడ్డోడికి ఎందుకు మామయ్య? ఈ ఆస్తి మొత్తం అన్నయ్యకే రాయండి. నాకు వాడు తప్ప ఇంకెవరున్నారమ్మా? అమ్మా, అన్నయ్య మనసు ఏంటో నాకు తెలిసే. వాడంటే నాకు ప్రాణమే. ఎందుకమ్మా బాధపడుతున్నావు? అమ్మా, అన్నయ్య, అన్నయ్య, నేనా నిన్ను చంపుకోవాలనుకున్నది? తప్పైపోయిందమ్మా, తప్పైపోయిందా? బంధాలనేవి ఆస్తులతో కాదు, మనసుతో ముడిపడి ఉండాలి. మనం ఒకరిని మోసం చేయాలి అనుకుంటే వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో అని తెలుసుకునే లోపే మనం అనుకున్న తప్పుని చేసేస్తాం. నాకులాగా తప్పు ఎవరు చెయ్యొద్దు. డబ్బు విలువ పేదరికంలో ఉన్నోడికి తెలిసినట్టు మనిషి విలువ మనసున్నోడికే తెలుస్తుంది కదా.